అండి వెల్కమ్ టు కొమరన్స్ ప్రాపర్టీస్. చాలా బ్యూటిఫుల్ హౌస్ సౌత్ ఈస్ట్ కార్నర్ డూప్లెక్స్ విల్లా కావాలి అనుకుంటే ఈ ప్రాపర్టీ అనేది చూసుకోవచ్చు. చాలా మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 8 ఏదైతే ఉందో దానికి హౌస్ పక్కనే మనకు ఎగ్జిట్ నెంబర్ 8 మనకు హౌస్ పైన ఎక్కి చూస్తే మనకి ఎగ్జిట్ నెంబర్ 8 ఈజీగా కనిపిస్తుంది. చాలా తక్కువ ప్రైస్లో ఎక్కువ గజాలు కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ అనేది తీసుకోవచ్చు. మీకు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్రంట్ వెల్వేషన్ కానీ చూసుకోవచ్చు. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో మనకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫర్ ఎవరీవన్. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. ప్రాపర్టీ చూసుకోవచ్చు. ఫస్ట్ ప్రాపర్టీ చూసుకోండి. ఇది వచ్చేసి సౌత్ అండ్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. చాలా ఫ్రంట్ వెల్వేషన్ డిజైన్స్ కానీ కలర్స్ కానీ చూసుకోవచ్చు. అది వచ్చేసి మనకు మెయిన్ డోర్లో మనకు మెయిన్ డిజైన్స్ అనేది చాలా బ్యూటిఫుల్ వచ్చింది. స్పెషల్ డిజైన్ అనేది ఈ ప్రాపర్టీకి వచ్చింది. చాలా బ్యూటిఫుల్ వచ్చింది. ఇది వచ్చేసి ర్యాంప్ ఏరియా. మరొకసారి ఇది డిజైన్ అనేది చూసుకోండి ఏ విధంగా ఉందో. సీలింగ్ డిజైన్స్ అండ్ కలర్స్ ప్యాటర్న్స్ కానీ ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. మరొకసారి చూసుకున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇది వచ్చేసి ర్యాంప్ ఏరియా. ఇది వచ్చేసి పార్కింగ్ స్పేస్, బోర్ అండ్ సంప్ వచ్చేసిందండి. ఇది వచ్చేసి మనకు హాల్లో ఇది వచ్చేసి మనకు పార్కింగ్ స్పేస్ ఉందో హాల్లో డిజైన్స్ అనేది చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ డిజైన్ అండ్ మెయిన్ డోర్ టైల్స్ చూసుకోవచ్చు. మెయిన్ డోర్ టైల్స్ అనేది 2x4 టైల్స్ వేసారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది. స్పేస్ అనేది చాలా బ్యూటిఫుల్ వచ్చిందండి. వాష్ ఏరియా, ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది. ఇక్కడ గమనిస్తే మనకు సెట్ బ్యాక్ అనేది చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది. వాష్ ఏరియాలో టైల్స్ కానీ చాలా అంటే చాలా అప్ వరకు టైల్స్ అనేది స్పేస్ అనేది ఇచ్చారు. టైల్స్ వేసారు. ఫుల్ టు ఫుల్ కవర్ చేశారండి. ఎల్ షేప్లో అయితే ఏదైతే ఉందో LZ షేప్లో మనకు టైల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. మెయిన్ డోర్ టైల్స్ చూసుకోండి మరొకసారి. ఇక్కడ వచ్చేసి మనకు సెట్ బ్యాక్, ఇక్కడ సెట్ బ్యాక్ ఇచ్చారు. సెట్ బ్యాక్ అనేది చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది. సెట్ బ్యాక్ చూసుకోండి. ఇది వచ్చేసి మనకు హాల్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అలాగే కింద పైన సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. పైన సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. కింద వైట్ కలర్ టైల్స్ వేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ స్పేస్ అండి. కిచెన్ స్పేస్లో మనకు నార్త్ ఫేస్ ఒక డోర్ ఇచ్చారు బయటకు వెళ్ళడానికి. ఇది వచ్చేసి కిచెన్ స్పేస్ ఏరియా. కిచెన్లో ఒకటి విండో అనేది ఇచ్చారు అండ్ చాలా బ్యూటిఫుల్గా బ్లూ కలర్ అయితే టైల్స్ అనేది 2x4 టైల్స్ వేశారు. కింద గమనిస్తే మనకు స్పేస్ అనేది చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది. వెంటిలేషన్ పరంగా మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. వెంటిలేషన్ పరంగా తీసుకోవాలనుకుంటే ఈ ప్రాపర్టీ అనేది ప్రొవైడ్ తీసుకోవచ్చు. చాలా రేర్గా దొరుకుతాయి. ఈస్ట్ అండ్ సౌత్ కార్నర్ బిట్ అనేది చాలా బ్యూటిఫుల్ హౌస్. వాస్తు పరంగా కానీ చాలా వెంటిలేషన్ పరంగా కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ అనేది ప్రొవైడ్ తీసుకోవచ్చు. హాల్లో హాల్ గిట్ ఎంత చాలా బ్యూటిఫుల్ వచ్చిందో చూసుకున్నారు కదా. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా ఒకటి ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి కింద మాస్టర్ బెడ్రూమ్, ఏదైతే గెస్ట్ రూమ్ అంటారు కదా అది గెస్ట్ రూమ్కి వచ్చేసి మనకు చాలా బ్యూటిఫుల్ సీలింగ్ డిజైన్ చూసుకోండి. అక్కడ విండో చూసుకోవచ్చు. ఇక్కడ గమనిస్తే మనకు సెల్ఫ్స్ అండ్ కింద టైల్స్ చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి లో రూఫ్ స్పేస్ అనేది చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది. ఇక్కడ గమనిస్తే మనకు కామన్ వాష్రూమ్ స్టెప్స్కి మనకు బ్లూ కలర్ గనెట్ అనేది వేసారండి. అండ్ మనకు చుట్టూ మనకు రీలింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. రీలింగ్ వస్తుంది, స్టీల్ రీలింగ్. ఫస్ట్ ఫ్లోర్లో సిట్టింగ్ ఏరియాలో సీలింగ్ డిజైన్ చూసుకోండి. కింద వైట్ కలర్ టైల్స్ అండి. వర్క్ నడుస్తుంది కాబట్టి వైట్ కలర్ టైల్స్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అలాగే కింద టైల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ గమనిస్తే మనకు సెల్ఫ్స్ ఇచ్చాయి. ఇక్కడ మనకు వాష్ ఏరియా అండ్ అటాచ్ వాష్రూమ్.
వాష్రూమ్ మీద స్పేస్ అనేది చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది, స్పేసియస్గా చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి బాల్కనీ స్పేస్. ఫ్రంట్ ఇట్లా మనకు ఓన్లీ డూప్లెక్స్ విల్లాస్ వస్తున్నాయండి. ఫ్రంట్ ఏదైతే ఉందో ఓపెన్ స్పేస్, ఇది ఇప్పుడు డూప్లెక్స్ వస్తాయి. అప్కమింగ్ ఇప్పుడు డెవలపింగ్ ఏరియా కాబట్టి మనకు ఓన్లీ డూప్లెక్స్ వస్తాయి మొత్తం. ఇది వచ్చి సీలింగ్ డిజైన్ చూసుకున్నారు కదా. అండ్ పూజ రూమ్ స్పేస్, పూజ రూమ్ ఇట్లా స్పేసియస్ చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది. వైట్ కలర్ టైల్స్ వేసారు పూజ రూమ్లో. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేస్ అనేది చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వచ్చేసింది. అది లగ్జరీ ఉంటుంది ప్రాపర్టీ. ఇట్లా మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్నది. అండ్ ఫంక్షన్ హాల్ ఇట్లా చాలా బ్యూటిఫుల్ ఉన్నది. ఫంక్షన్ హాల్ అండ్ ఏసీ కన్వెన్షన్ హాల్ ఇట్లా పక్కనే ఉంది ప్రాపర్టీకి. ఇవి అటాచ్ వాష్రూమ్ ఏరియా, ఏదైతే మాస్టర్ బెడ్రూమ్ ఉందో దానికి అటాచ్ వాష్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి, చాలా సింపుల్ డిజైన్స్. అండ్ కలర్స్ వచ్చేసి మీ ఆప్షన్ అండి. ఎవరైతే ప్రాపర్టీ తీసుకుంటారో వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది, వాళ్ళ ఇష్టం వచ్చిన కలర్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తుంటాం. అండ్ ఈ ప్రాపర్టీ నచ్చింది అనుకున్నా, నచ్చినట్లయితే కొమరమ్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కావాలంటే మనకు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అని ప్రొవైడ్ చేస్తుంటాం. అండ్ ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కాల్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ కొమరమ్స్ వీడియోస్.